ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. 7వ రోజు రెస్క్యూలో 11 స్పెషల్ టీంలు నిమగ్నమయ్యాయి. గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరువలో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. అయితే టన్నెల్లో అడ్డంగా పడి ఉన్న బోరింగ్ మిషన్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసి మెషిన్ శిథిలాలు బృందాలు తొలగిస్తున్నాయి. రూప్ టాప్ పడిపోకుండా రెస్క్యూ టీమ్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరోవైపు భారీ మోటార్ల ద్వారా ఊట నీటిని బయటకు పంపిస్తుంది సిబ్బంది. లోకో ట్రైన్ ద్వారా బురద మట్టిని బయటకు తరలిస్తున్నారు. లోకో ట్రైన్ మరింత ముందుకు వెళ్లేందుకు ట్రాక్ లైన్మెన్స్ లైన్ క్లియర్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. 7వ రోజు రెస్క్యూలో 11 స్పెషల్ టీంలు నిమగ్నమయ్యాయి. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎలా కొనసాగుతున్నాయి సహాయక చర్యలు? ఎస్ఎల్బీసీ సంఘటనకు సంబంధించి 3 రోజుల కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వం ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల్లో పురోగతి సాధించాలి. లోపల ఉన్నటువంటి వారి 8 మంది ఆచూకీ కనుగొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 7వ రోజు పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కొంత పురోగతి సాధించినట్టుగా మాకు స్పష్టంగా తెలుస్తుంది. లోకో ట్రైన్ ద్వారా ఇప్పటికే అక్కడ పేరుకుపోయినట్టు మట్టిని కూడా బయటికి తరలిస్తున్నారు. మరోవైపు భారీ మోటార్లతో బురదను అన్నింటిని కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ సంఘటన స్థలానికి చేరువలోకి చేరుకున్న ఈ బృందాలు దాదాపు 11 బృందాలు కూడా ఎవరికి వాళ్ళుగానే సెక్షన్లుగా విడిపోయి వాళ్ళ లోపలికి వెళ్ళి అక్కడ సంఘటన స్థలంలో కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల కార్యాచరణ రూపొందించుకుంది. 3 రోజుల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆ దిశగా రెస్క్యూ బృందాలు 11 బృందాలు కూడా పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్ పెట్టి కూడా లోపల ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా లోకో ట్రైన్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో నీటి బురదను కూడా తరలించడం జరుగుతుంది. మరోవైపు నిన్న రాత్రి ఇటాచిని కూడా పంపించి లోకో పైలట్ వెళ్లేందుకు కూడా రోడ్డును ట్రాక్ను వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికైతే 12 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్ వెళ్తుంది. ఈ రోజు రాత్రి కనుక దాదాపుగా ట్రాక్ క్లియర్ అయితే సంఘటన స్థలానికి అంటే మరో కిలోమీటర్ 13.5 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తే కనుక దాదాపుగా పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టన్నల్ బోరింగ్ మిషన్ కూడా పూర్తి స్థాయిలో కటింగ్ గ్యాస్ కట్టర్లతో పూర్తిగా కటింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కనుక పూర్తి అయితే టన్నింగ్ బోరింగ్ మిషన్ తో పాటు విడిగా పడిపోయినటువంటి భాగాలను కూడా ఇటు రైల్వే సిబ్బందితో పాటు అన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా గ్యాస్ కట్టర్లతో కూడా కటింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కటింగ్ చేసిన కూడా ఈ లోకో ట్రైన్ ద్వారానే బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక కొలిక్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలింది కూడా 15 అడుగుల మేర మిగిలినటువంటి 14 కిలోమీటర్ల వద్దతో సొరంగంలో 15 కిలోమీటర్ల వరకు పేరుకుపోయినటువంటి మట్టిని తొలగించడం మిగులుతుంది. ఆ మట్టి కిందనే శిథిలాలు భారీగా పడి ఉన్నాయి. అయితే మట్టి తర్వాత ఎవరైతే 8 మంది గల్లంతయ్యారో ఆ మట్టిని తొలగిస్తే కనుక వారి ఆచూకీ లభించే అవకాశాలు ఉన్నాయి. వారు ఏమైనా సొరంగం సంబంధించి కూడా అక్కడక్కడ చిక్కుకున్నారా అనే దానిపైన కూడా ఈ మట్టిని తొలగిస్తే 15 మీటర్ల ఎత్తులో ఉందో అది 14 కిలోమీటర్ల వద్ద అది తొలగిస్తే చివరగా ఈ ఆపరేషన్ రెస్క్యూ పూర్తవుతుంది. 8 మందికి సంబంధించిన జాడ తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే మరో 2 రోజులు అంటే ఈ రోజు రేపుతో పాటు ఆదివారం వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అందుకు సంబంధించి కూడా కార్యాచరణ ముందుతో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిలా రైట్. థ్యాంక్ యూ నరేంద్రాచారి.